హాయ్ హలో అందరికి నమస్తే. ఉప్పు కారం తిన్నోడు ఎవడైనా సరే కొన్ని పోస్టులు చూపిస్తాను మీకు. నేను ఆ పోస్టులు చూసిన తర్వాత మరి ఏ మీడియా సంస్థ అయినా సరే దాని మీద దాడి చేయకుండా ఉంటారా మరి చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఇది ఇంత జరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే ఉప్పు కారం తినని వాళ్ళే, లేకపోతే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అవి ఏంటో మీకు చూపిస్తాను, ఆశ్చర్యపోతారు ఆ దారుణాలు చూస్తే. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ ఛానల్ రోడ్డు మీదకి ఎక్కిందో ఈ అంశానికి సంబంధించి ఒక నెల క్రితము వీళ్ళ వల్ల బాధపడ్డ, హింసించబడ్డ, అత్యంత దారుణంగా, క్రూరంగా, హేయంగా, ఈరోజు ఏదైతే చెప్తా అంతే దారుణంగా హింసించబడ్డ, వీళ్ళు ఫేక్ ఎఫ్ఐఆర్తో ట్రాప్ చేసి ఆ మహిళను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ఆ క్రమంలో ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు, ఒక నెల తర్వాత నీ పరిస్థితి, దీని ఎఫెక్ట్ నా ఎఫెక్ట్ ఉంటుంది, ఉసురు ఊరికే పోదని చెప్పినటువంటి ఆ మాటలు, ఆ మహిళ ఎవరనేది మీకు నెక్స్ట్ లాస్ట్లో వినిపిస్తాను. సో టాపిక్లోకి వెళ్తే, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఓపిక నశించినప్పుడు, సహనాన్ని పరీక్ష పెట్టినప్పుడు, మనుషులు రాక్షసులుగా మారి వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళ స్వేచ్ఛని హరిస్తూ మీడియా ముసుగులో మీ బతుకులు బజార్న పెడతాం, మేము మీ రాజకీయ జీవితం నాశనం చేస్తాం, మాకు నచ్చినటువంటి వ్యక్తులు చిరకాలం ఎప్పటికీ కూడా అధికారంలో ఉండే విధంగా అని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, తప్పుడు థంబ్నెయిల్స్ పెడితే ఖచ్చితంగా మరి ఆ వ్యక్తిని అభిమానించేటువంటి వాళ్ళు ఉండరా? వాళ్ళ అభిమానం ఊరికే ఉంటుందా? ఆ ఓపిక నశించినప్పుడు, సహనాన్ని పరీక్ష పెట్టినప్పుడు ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, తప్పు చేసే వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అదే జరిగింది. ఎంతసేపు దాడి జరిగింది అంటున్నారు, కానీ దాడి ఎందుకు జరిగిందని కూడా చెప్పాలి కదా. ఏం చెప్తాం? పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాం. మహాన్యూస్ గొంతు నొక్కడానికి వచ్చిన బీఆర్ఎస్ గుండాలు అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా, అత్యంత దారుణంగా మహిళలను చూడకుండా రాళ్ళు తీసుకొచ్చి దాడులు చేస్తారు. ఎంతమంది వచ్చినా నేను భయపడనని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. ఈ రాళ్ళు వీటితో కొడితే దెబ్బ తగులుతుందేమో, ఆ గాయం మానుతుందేమో, కానీ మీరు వేసినటువంటి అబద్ధపు మాటలు, మీరు రాసినటువంటి తప్పుడు రాతలు, మీరు పెట్టినటువంటి తప్పుడు థంబ్నెయిల్స్, వీటి వల్ల ఇక్కడ తగిలిన గాయం జీవితాంతం పోదది. దానివల్ల ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సిట్టు దర్యాప్తు చేయట్లేదు నిజం కాదంటే నిజమే, సిట్టు దర్యాప్తు చేసిన నిజమే. సిట్టు దర్యాప్తు చేసినప్పుడు, న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు మన ఛానల్లో మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు చెప్పనిది, వాళ్ళ అఫీషియల్గా చెప్పనిది, నీకు మొత్తం తెలిసిపోయినట్టు, నీ చేతులు ఉన్నట్టు, నువ్వు పోయి చూసినట్టు, బాత్రూంలో అది జరిగింది, ఇది జరిగిందని ఎట్లా చెప్తావు? జర్నలిస్ట్గా ఆ విషయం తెలియదా? న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాలను మనం ప్రస్తావించకూడదని చెప్పి. ఒకసారి చూడండి ఎంత దారుణమో చూడండి. నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. భారత్ రెడ్డి కోరిక, సాయిరెడ్డి హుకుం, రాత్రికి రాకపోతే హీరోయిన్ మోడల్స్ కాల్ రికార్డ్ భయపెట్టే అంటూ, భారతి నీ మొగుడికి. ఇది మహా న్యూస్లో పెట్టినటువంటి థంబ్నెయిల్స్. ఇంత దారుణాతి దారుణంగా ఎవరైనా రాస్తారా? ఈ రకంగా ఎవరైనా పెడతారా? ఏంది అసలు ఇది? భారతి నీ మొగుడికి అంటే ఏంది అది? ఇక్కడ చూడండి, భారతిరెడ్డి కోరిక, సాయిరెడ్డి హుకుం. ఇక్కడ ఈరోజు పత్రిక స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇదిగో చూడండి. ఇది స్వేచ్ఛ అంటారా? చూడండి, ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఇక్కడ చూడు, ఫోటో పెట్టి ఇక్కడ వేసేస్తారు. ఇక్కడ అయినా ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆధారం ఉందా? నీ దగ్గర ఉందా? నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. ఇది ఒక టైటిల్. కేటీఆర్ ఇట్లా వాళ్ళు ఎవరినో ఫోటోలు పెట్టి చేశాడు ఇక్కడ. ఓకే, రాతలు మా ఆయుధాలను మనం చెప్పినప్పుడు ఆ ఆయుధాలను దేనికి వాడాలి? ప్రజా సమస్యల కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం, ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల కోసం, రాజకీయ నాయకులు చేసినటువంటి అవినీతి కోసం వాటిని బయట పెట్టడానికి ప్రజల తరఫున పోరాటం చేయాలి. మన రాతలు, మన మాటలు ఇవన్నీ కూడా మన ఈ ఆయుధాలుగా భావించేది వాళ్ళ కోసం ఈ ఆయుధాలుగా వాడాలి. మనం ఇట్లాంటి వాటి కోసం కాదు మనం వాడాల్సింది. చూడండి, ఇది కూడా దీంట్లో కేసీఆర్ కొంపలో ట్యాబింగ్ కుంపటి. ఏందా టైటిల్? కేసీఆర్ కొంపలో ట్యాబింగ్ కుంపటి. ఎస్ కేటీఆర్ కోసమే ఆ హీరోయిన్ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి, ఇది రాత్రికి రాకపోతే, ఇది ఇంకా ఆల్రెడీ చెప్పాను నేను, నా దగ్గర రాకపోతే ఆడియో లీక్ చేస్తా, రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ, ఏంటిదో అసలు తెలియదు అన్నమాట. బయట పెట్టి అంటూ క్వశ్చన్ మార్కులు పెట్టడం అంటే నా దగ్గర మొత్తం డేటా నా దగ్గర ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడేస్తే సరిపోతుంది అనుకుంటే, ఇష్టం వచ్చినట్టు చెప్తా, వింటారు, చూస్తారనుకుంటే, మీ ఛానల్ రేటింగ్ కోసం, మీ వ్యూవర్షిప్ కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ఎట్లా రోడ్డు మీద పెడతారు మీరు? మరి పెడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ చెప్తారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు. కేటీఆర్ గారు అందుకు ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇక్కడ చూడండి,
ప్రజాస్వామ్యంలో బతుకుదాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అసలు తావు ఉండకూడదు. కానీ ఈనాటి దిగదారులు రాజకీయాలు అన్ని మెయిన్ స్ట్రీమ్లకు తీసుకొచ్చారు. ఇష్టం వచ్చినట్టుగా రాస్తే ఇదే రకంగా ఉంటుంది. మరి ఈ దాడి వెనుక వైసీపీ పార్టీని కూడా లాగారు. వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు చెప్పారు, తప్పుడు పోస్టులు చెప్పారు. వీళ్ళు ఏమేమి పెట్టాం, మనం ఇంత దారుణంగా పెట్టకూడదు కదా, ఇంత దారుణంగా పెడితే మరి ఎవరైనా ఎందుకు ఊరుకుంటారని మనం ఆలోచన చేయకుండా అది ఎట్లా తిప్పాలి దాన్ని, మన తప్పుడు కథనాలను కవర్ చేసుకోవడానికి, ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి దీని వెనక. ఎందుకంటే వైసీపీ వాళ్ళకు ఛానల్ పడ్డది కదా, వాళ్ళ మీద నిత్యం ఏడుస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది కొన్ని న్యూట్రల్ జర్నలిజం చేస్తాం అనే విలువలు కాపాడతామని చెప్పేటువంటి వాళ్ళు వైసీపీని లాగారు దీంట్లోకి. ఇక్కడ ఇన్ని రోజులు మీరు ఎంత మాట్లాడినా, ఎంత చేసినా, ఆ టైటిల్స్ పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఎప్పుడు దాడులు చేయలేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఏపీ వేరు, తెలంగాణ వేరు. వీళ్ళు ఓపిక నశించింది సహనం. ఎందుకంటే ప్రతిరోజు ఇదే 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 ఆ హీరోయిన్ ఆ ఓటలు ఈ ఓటలు ఇదే ఏపీలో జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం రాయం. ఈయన మహానుభావుడు పవన్ కళ్యాణ్ అయితే 14 మంది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే స్పందించేంత టైం లేదు. కానీ ఇక్కడ మీడియా మీద దాడి చేస్తే సహించమంటారు. మొన్న సాక్షి మీద దాడి చేస్తే కూడా సహించలే. మీడియానే కదా, మరి స్పందించాలి కదా. ఏ మీడియా అయినా, ఏ జర్నలిస్ట్ అయినా ఒకటే అనుకున్నప్పుడు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతులు పోవాలంటే మొన్న దాడులు చేసినప్పుడు మరి ఎందుకని ఖండించలేదు? తగలబెట్టేశారు కదా ఆఫీసులో అనువున మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకని మనం ఖండించలేదు? ఇక్కడ ఖండించేస్తాము. మనం ఏదైతే కూర్చొని సరదాగా నవ్వుకుంటూ టీ కాఫీలు తాగుతూ ఇతర మనకు నచ్చని ఛానళ్ళను తిట్టుకుంటూ మనం మాట్లాడామో, స్వేచ్ఛ, ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి స్వేచ్ఛ అంటారని ఏదైతే అన్నామో, అక్కడ తప్పుడు మాటలు లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా అన్నామో, ఇప్పుడేంటి, మనం కావాలని చేసినటువంటి తప్పుడు పనులకు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరైతే యాక్టర్ ఉన్నారో ఒక ఆమె మీ ఛానల్ ఇంటర్వ్యూకి భయపెట్టించారు కదా, తప్పుడు FIR చూపించని చెప్పి ఆ అమ్మాయి పాపం చెప్పింది, బాధపడ్డది. ఆ అమ్మాయి శాపమే ఈరోజు. సరే, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు వినిపిస్తాను. ఒక అమ్మాయిని మీరు స్టూడియోలో కూర్చోబెట్టి తప్పుడు FIR ఉందని చెప్పి, అబద్ధం చెప్పి, ఆ అమ్మాయి గురించి తప్పుడు కథనాలు మీ తమ్మునేల్స్ పెడితే, ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తే మీరు FIR ఉందని చెప్పి ఫేక్ FIRతో అని చెప్పి భయపెట్టిస్తే, ఆ రోజు మీ బాధలు తట్టుకోలేక, ఆ టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి మీకు శాపనార్థాలు పెట్టింది. ఖచ్చితంగా దాని కర్మఫలం అనుభవించి తీరుతారని చెప్పి దానికి సంబంధించి మన ఛానల్ ఒక వీడియో కూడా చేసాం. ఒక పర్టికులర్ ఒక ఛానల్ వాళ్ళే ఏంటంటే ఆరంలో దొరికిందంట, ఇది చేశారంట, మై ఎక్స్ పర్సన్ నాతో ఇలా చేయించాడు, నాతో అలా చేయించాడు, అది చేశారు, ఇది చేశారంటే దెన్ ఐ గాట్ ట్రిగర్. నేను మా దగ్గరికి వెళ్ళి, నా మీద అలాంటి తమ్ముళ్ళు చేయకండి, మీకు క్లియర్గా తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు, అది ఇది అనేది మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఒక 10 minutes ఇవ్వు అని చెప్పేసి ఆయన చేశాడు నా మీద స్కామ్. ముందు లో హీ క్రియేటెడ్ అ ఫేక్ FIR. మనకు పోలీస్ స్టేషన్ ఇది అంటే ఏమైపోద్ది, తడిసిపోద్ది, భయం వేస్తుంది కదా. లోపల కూర్చొని నిన్ను చెప్తుంటే ఏదో చూపించినట్టు కనిపించినట్టు ఏదో చెప్తున్నాడు. ఇలా నాకేమో భయం అయిపోతుంది. మై ఫ్రెండ్ నా పక్కన ఫైండ్ పక్క కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది గట్టిగా తగులుతుంది, అప్పుడు నా బాధ అది కట్టిన వన్ డే కర్మ అనేది గట్టిగా తగులుతుంది అని చెప్పింది కదా, ఆ కర్మని ఈరోజు తగిలింది.